హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినిషా స్వీట్ హోమ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నేను ఈ వ్లాగ్ని ఎస్టర్డే అండ్ డే బిఫోర్ ఎస్టర్డే నైట్ షూట్ చేసింది అనమాట. సో మనం నైట్ పడుకునే ముందే కిచెన్ కొంచెం క్లీన్గా పెట్టేసుకొని పడుకుంటే మనము ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ కొంచెం క్లీన్గా ఉండడం వల్ల మనకి సగం స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి నేనైతే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా డిషెస్ ఉంటాయి కదా, నైట్ డిన్నర్ చేసినవి, ఇలా అవి కూడా క్లీన్ చేసేసుకొని పడుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే డ్రై క్లాత్తో నేను ఇట్లా స్టవ్ మొత్తం తుడిచేసుకొని తర్వాత క్లీన్ చేసుకుంటాను అనమాట. మనకి ఎప్పుడు ఉండే పనులు కాకుండా తప్పక చేయాల్సిన పనులు మనకి డైలీ వస్తూనే ఉంటాయి కదా. సో వాటి కోసం కొంచెం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండటం వల్ల మనకి కొంచెం స్ట్రెస్, మనకి ఏంటి ఇప్పుడు ఇది చేస్తున్నాను కదా రోజు అనే ఫీలింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఉండకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం నేను ఏవైనా ఉంటే వాటిని కొంచెం ముందుగానే పని చేసుకుంటాను. అంటే రెగ్యులర్గా అదే ఎనర్జీ, అదే స్పిరిట్ ఉండాలంటే మనమేం రోబోట్స్ కాదు కదా. అప్పుడప్పుడు నాకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు నేను కూడా కొంచెం లో ఫీల్ అవుతూ ఉంటాను. కానీ ఎనర్జెటిక్గా ఉన్న రోజు మాత్రం నేను కంప్లీట్గా ఉండే వర్క్స్ని అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. నేను రెగ్యులర్గా వ్లాగ్స్ చేయాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, ఏంటి పెట్టామన్నట్టు కాకుండా కొంచెం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూనే ఉంటాను. కానీ రోజు వచ్చే హర్డిల్స్ అన్నీ దాటుకొని ముందుకు రావాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. చాలామందికి చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి. బట్ అన్నింటినీ దాటుకొని ముందుకైతే వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్గా ఫీల్ అవ్వాలి. నేను కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాను, యూట్యూబ్ పెట్టాను కదా, దాంట్లో నేను సక్సెస్ అవ్వాలి కదా అన్నట్టు ఇంకా 2 డేస్కి వన్స్ ఇట్లా ఖచ్చితంగా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంకా కిచెన్ క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను బాదం అండ్ 5 బాదం అండ్ 2 క్యాష్యూ నట్స్ నేను సోక్ చేసుకుంటాను. ఎవ్రీడే నాకు ఇది తినటం అలవాటు. అంటే ఎవ్రీడే ఇవే తింటే రోజు క్యాష్యూ నట్స్కి బదులు వాల్నట్స్ యాడ్ చేసుకుంటాను. అండ్ కొన్ని డేస్ అయితే మిక్స్డ్ సీడ్స్ తింటాను. సో ఇట్లా మనం సీడ్స్, నట్స్ మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉంటాయి. కాబట్టి నేను ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఎస్టర్డే ఇది నేను షూట్ చేసిందనమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నాకు హాట్ వాటర్లో జీరా వేసుకొని తాగటం, లేదా లెమన్ అండ్ హనీ వేసుకొని తాగటం ఇట్లా అలవాటు అనమాట. సో బయట చూస్తే ఇంకా ఫుల్ మంచిగానే ఉంది. నేను హాట్ వాటర్లో జీరాని యాడ్ చేసి అది బాయిల్ అయ్యే లోపల నిన్న నైట్ కడిగి పెట్టిన డిషెస్ అన్నీ సర్దేసుకుంటున్నాను. సో అది బాయిల్ అయిన తర్వాత ఇంకా నేను తాగేసి కాసేపు అలా ఫ్రెష్ ఎయిర్కి వెళ్దామని చూస్తే బయట 7 అవుతున్నా కూడా చూడండి ఎంత మంచు ఉందో, ఎంత ఫాగ్ అయితే ఉందో చూడండి. లాస్ట్ ఇయర్ నేను విన్ను కలిసి ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్కి వెళ్ళే వాళ్ళం అనమాట. ఆ టైంలో చూస్తూ ఉండేదాన్ని ఫాగ్ని. ఇంకా ఈ ఇయర్లో ఇదే అనమాట ఫస్ట్ టైము. ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు యాడ్ చేసి క్లౌడీ డే పెట్టాను, ఎందుకంటే కొంచెం సన్ తక్కువ ఉంటున్నాడు అనమాట, దానికోసం. బట్టలు మిషన్కి వేసి ఇంకా నెక్స్ట్ నా పనులు నేను చేసుకోవాలి కదా. సో నేనైతే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసము దోశ వేసుకుంటున్నాను. ఇంకా ప్యాన్ హీట్ అయ్యే లోపల క్యాష్యూ అండ్ అలాగే బాదం సోక్ చేశాను కదా, వాటిని పీల్ చేసుకుంటున్నాను బాదంని. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్తో పాటు వాటిని కూడా తినేస్తాను. యాక్చువల్లీ విన్నుకి వర్క్ ఫ్రమ్ హోమే, బట్ తను బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అనమాట, నాకు ఒకదానికే చేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే తను మా అత్తయ్యని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. సో ఇంకా నేను
దోశ వేసుకొని ఇంకా తింటున్నాను. ఇక్కడ నేను 1 నార్మల్ దోశ అండ్ 1 ఎగ్ దోశ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ మా రాయలసీమ వాళ్ళకి ఏంటంటే దోశలోకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ఉన్నా కూడా ఎర్రగారం ఈజ్ కంపల్సరీ అన్నమాట. సో ఈ దోశ మీద ఎర్రగారం రాసుకొని తర్వాత కొంతమంది అయితే బొంబాయి చట్నీ వేసుకుంటారు, కొంతమంది పప్పుల పొడి వేసుకొని తింటూ ఉంటారు, కొంతమంది అయితే ఇట్లా ఓన్లీ ఎర్రగారం వేసుకొని తింటూ ఉంటారు. సో నాకైతే ఎర్రగారం అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎర్రగారం అంతగా తినరనమాట. మా కడప సైడ్ అయితే ఎర్రగారం లేనిదే దోశలు ఉండవు. సో ఎర్రగారం ఈజ్ కంపల్సరీ అనమాట నాకైతే. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయిపోయి ఉంటాయి, ఇంకా బట్టలు తీసి ఆరేయాలి. దాంతోపాటు ఎస్టర్డే నైట్ నేను కిచెన్లో యూజ్ చేసే క్లాత్స్ని నానబెట్టి ఉంచానమాట. సో వాటిని కూడా వాష్ చేసేసి ఇంకా బట్టలు ఇవి ఒకటేసారి ఆరేయాలన్నమాట. నేను ఒక చోట చదివానండి, యాక్చువల్లీ మనము కొన్ని పనులు అంటే స్లీపింగ్ కానీ ఈటింగ్ కానీ మనం ఇట్లా రెగ్యులర్గా కొన్ని పనులు చేస్తూ ఉంటాం కదా, ఆ పనుల్ని డైలీ అదే టైంకి చేస్తే మనకి హార్మోన్స్ అనేవి హ్యాపీగా ఫీల్ అవుతాయి. ప్లస్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, అలా అవ్వకుండా హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయని నేను విన్నాను. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఈ బట్టలన్నింటినీ ఆరేసి నెక్స్ట్ డిషెస్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్ఫాస్ట్ చేసినవి, ఇవి టీ తాగినవి ఇలా. సో మేము ఎర్లీ మార్నింగ్ టీ అయితే తాగము, మీకు చూపించాను కదా హాట్ వాటర్. సో ఆ డిషెస్ అన్నీ వాష్ చేసేసుకొని ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. లంచ్ కోసం నేను రైస్ అండ్ దాల్ చేస్తున్నాను, గోంగూర పప్పు చేస్తున్నాను. ఇంకా విన్ను వాళ్ళు లేరు కదా, ఇంకా నేను ఒకదాన్నే ఉన్నాను అని చెప్పేసి మమ్మీ వాళ్ళు వీడియో కాల్ చేశారు. ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఇంకా వంట చేస్తున్నాను. అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా చాలామంది రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నమాట. దానికోసం నేను చెప్పినట్టుగా సేమ్ టైంకి పడుకోవటం, సేమ్ టైంకి నిద్ర లేవటం, ఇంకా డే మొత్తం అంటే యాక్టివ్గా ఉండటం. చాలామంది సాఫ్ట్వేర్ ఇట్లా జాబ్ చేసేవాళ్ళు అసలు అంటే ఒకే చోట కూర్చొని చేసే వర్క్ కాబట్టి చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కొంచెమైనా యాక్టివ్గా ఉంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ నేను ఇంకా పప్పుకి అంతా రెడీ చేసుకొని పెట్టేస్తున్నాను. విన్ను వచ్చేసరికి ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, గోంగూర పప్పు రెడీ అయిపోయింది, ప్లస్ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా విన్ను వచ్చిన తర్వాత లంచ్లోకి ఆమ్లెట్ వేసుకొని తినేయటమే అన్నమాట. సో ఇక్కడ మీకు చిన్న టిప్, ఆమ్లెట్ వేసుకునేటప్పుడు సాల్ట్, కారము, పసుపు ఇట్లా మనము మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని వాటిని ఫస్ట్ కలిపేసుకొని తర్వాత అందులోకి ఎగ్స్ వేసుకొని చేయటం వల్ల మసాలా అనేది బాగా కరుగుతుంది అనమాట. అంటే ఎగ్ మొత్తం మంచిగా పడుతుంది, లేదంటే ఉండలుగా కనిపిస్తూ ఉంటుంది మనం ఎంత మిక్స్ చేసినా కూడా. ఈ టిప్ మేబీ అందరికీ తెలిసుండొచ్చు, బట్ తెలియని వాళ్ళు 1% అయినా ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేను షేర్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా కొంచెం ఎక్కువసేపు బీట్ చేసి వేస్తే ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్యాన్కి ఆయిల్ అప్లై చేయకుండా వేస్తే ఆమ్లెట్ అనేది అంటుకుపోతుంది అనమాట. దానికోసం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత మనము ఎగ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఒక 2-3 ఎగ్స్ ఒకేసారి వేసేస్తూ ఉంటాను. చిన్నవి మళ్ళీ ఎందుకు వేసుకోవటం, ఇలా ఒకటే పెద్ద ఆమ్లెట్ వేసుకుంటే తర్వాత మనము దాన్ని పార్ట్స్గా చేసుకొని తినేయచ్చు కదా అని చెప్పి నేను ఇలా వేస్తూ ఉంటాను. ఆల్రెడీ మనము ఆయిల్ అయితే అప్లై చేసాం కదా, సో తర్వాత లైట్గా చుట్టూ ఇట్లా మనము ఆయిల్ వేసుకుంటే ఎక్కువ ఎగ్ స్మెల్ ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. తర్వాత మనం ఫ్లిప్ చేసిన తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా వస్తుందో ఆమ్లెట్, చూసారు కదా. సో ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని
లంచ్ చేసేసుకొని ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకుంటానన్నమాట నేనైతే. ఆఫ్టర్నూన్ కొంచెం సేపు అయినా రెస్ట్ తీసుకోవటం వల్ల మనకి ఎనర్జీ రీబూట్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ ఉండే వర్క్స్ని చేసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక 4:30కి అలా లేసి ఇంకా టీ అలా ఇచ్చేసి విన్నుకి 5 to 6 అయితే నేను డైలీ రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను వాక్ చేస్తూ ఉంటాను. చాలామంది ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు. లైక్ ఫ్రెండ్స్, లైక్ నాకైతే ఎవరు ఫ్రెండ్స్ లేరు, నేను సింగిల్గా వెళ్ళొస్తూ ఉంటాను. ఇక్కడ ఫ్లైట్ వచ్చింది, తీద్దాం అనుకుంటే అది వెళ్ళిపోయిందండి. నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఉండే పనులు ఉండనే ఉంటాయి కదా. ఇంకా డిన్నర్ కోసము రైస్ ఇంకా దాల్ ఉండిపోయింది. ఇంకా మునగాకు ఉంటే దాన్ని ఫ్రై చేస్తున్నాను. నేను మునగాకు రెసిపీని షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఏం లేదండి, ఫస్ట్ ఆకుని బాగా వాష్ చేసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆకు ఉడికిన తర్వాత ఆకు చల్లారించి మొత్తం ఆకుని పిండేసుకోవాలన్నమాట. తర్వాత ఆకుని మనము నార్మల్గా పోపు ఎలా పెట్టుకుంటామో ఏవైనా ఫ్రైస్ చేస్తే అలా పెట్టేసుకొని పొడి చల్లేసుకోవటమే, పప్పుల పొడి. ఆకు బాయిల్ అయ్యే లోపల నేను డిషెస్ అన్నీ వాష్ చేసుకొని తర్వాత మార్నింగ్ వేసిన బట్టలు తీసి పెట్టేసి స్నానం చేసుకొని వచ్చి తర్వాత ఆకు ఫ్రై చేసుకొని తర్వాత బట్టలు ఇవి మడత పెట్టుకోవాలండి. సో ఇలా మనము రోజు చేస్తూనే వస్తూనే ఉంటాయి పనులు. మనకు ఒకరోజు ఉండే ఎనర్జీ ఇంకో రోజు ఉండదు, ఒక రోజు ఉండే మూడు ఇంకో రోజు ఉండదు. బట్ పనులు అయితే చేయక తప్పదు కదా, ఎలా ఉన్నా ఏమున్నా కూడా. లేకపోతే అక్కడ ఇంట్లో అన్నీ ఆగిపోతూ ఉంటాయి. ఎంతైనా ఒక ఇంట్లో ఒక ఇల్లాలు హెల్త్ బాగోలేకపోయినా, తనకి ఇదైనా తను ఇంట్లో ఏ పని చేయలేకపోతే ఆ ఇల్లు అసలు ఇల్లులా కూడా ఉండదు కదా. అది నాకు మా మమ్మీకి హెల్త్ బాగోలేనప్పుడు అర్థమయ్యేదన్నమాట. ఎందుకంటే మా అమ్మకి హెల్త్ ఎప్పుడైనా బాగోలేకపోతే లైక్ ఫీవర్ ఇలా వచ్చిందంటే మా ఇంట్లో నేను, మా చెల్లి అండ్ మా డాడీ ముగ్గురం చాలా ఇబ్బంది పడతాం, చాలా కష్టపడతాం. అండ్ వాళ్ళకి ఏదైనా అంటే లైక్ ఇట్లా ఫీవర్ ఇది వచ్చినప్పుడు మనం చేసుకునే పనులు అవి మనం చేసుకోలేక ఎంత ఇబ్బంది పడతామో, వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, ఆ ఇబ్బందిని బయటకు చెప్పకుండా మనల్ని ఎంత బాగా చూసుకుంటారో అదంతా ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను అవంతా ఆలోచించుకొని చాలా ఇదైపోతూ ఉంటాను. అంతే, ఎవరికి పేరెంట్స్ దగ్గర ఉన్నంత వరకు తెలీదు. ఆఫ్టర్ మ్యారేజ్ అన్నీ తప్పకుండా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా పార్ట్ నచ్చింది అంటే దాని గురించి నాకు కమెంట్ చేయకుండా ఉండడం మాత్రం మర్చిపోకండి. మీ కమెంట్స్ అండ్ మీ లైక్స్ నాకు ఎంతో మోటివేషన్. ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.